సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యూటోరియల్స్ 20 క్లాసెస్. అండ్ ఈరోజు మనం మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అదే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? సో కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము బేసిక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తాము. విననటువంటి వారు ఎవరిని ఉంటే ఒకసారి బ్లాక్ వెళ్ళి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసాం కాబట్టి దాంట్లో వినొచ్చు. అండ్ ఇప్పుడు మనము మెయిన్గా కాంజుగేట్ అంటే ఇంపార్టెంట్ అంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ నెంబర్. క్లియర్గా ఇక క్వశ్చన్ ఒకటి ఇచ్చారనమాట. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i ఇంటూ 2 + 3i. ఇలా ఇచ్చినప్పుడు అసలు ఏం చేయాలి? అసలు మెయిన్గా కాంజుగేట్ అంటే ఏంటి? కాంజుగేట్ అంటే ఏం లేదనమాట. కాంజుగేట్ అంటే a + ib = దీనికి కాంజుగేట్ కనుక్కోవాలి అని అంటే క్లియర్గా మనము దీని యొక్క ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. క్లియర్గా మనము ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి సింబల్స్ చేంజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కావాల్సిన కాంజుగేట్ వస్తుంది. a - ib. ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటూ ఉన్నాను. అంటే క్లియర్గా a + ib = a - ib. దీని యొక్క కాంజుగేటే ఈ నెంబర్ అన్నమాట. కాంజుగేట్. ఓకేనా? ఈ నెంబర్ యొక్క కాంజుగేట్ నెంబరే a - 1b. ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని మనము సాల్వ్ చేద్దాం. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ 3 - 2i. దీని ఇక్కడ పెట్టడం డివైడెడ్ బై ఇంకోటి ఏదో ఉంటుంది ఇక్కడ 1 + 2i ఇంటూ 2 - i. 2 - i. ఓకేనా? ఇలా ఉంటుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని యాక్చువల్గా దీన్ని 2 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు, బట్ క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చివద్దు. లెట్స్ బ్యాక్ ఇన్ టు ది క్వశ్చన్. ఫస్ట్ మనము న్యూమరేటర్ వాల్యూ ఐడెంటిఫై చేద్దాము, నెక్స్ట్ డినామినేటర్ వాల్యూని ఐడెంటిఫై చేద్దాము. ఫస్ట్ అసలు న్యూమరేటర్ వాల్యూ ఏముంది ఇక్కడ? 3 - 2i ఇంటూ 2 + 3i. క్లియర్గా ఫస్ట్ ఇలా ఉంటే ఏం చేయాలి? ఈ వాల్యూతో మొత్తం బ్రాకెట్ని మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ -2iతో దీన్ని మల్టిప్లికేషన్స్ చేయాలి. క్లియర్గా రాస్తాను, స్లోగా రాస్తాను, అర్థం చేసుకోండి. 3 × 2 + 3i -2i ఇంటూ అంటే ఇప్పుడు ఈ నెంబర్తో సెకండ్ నెంబర్ ఉంది కదా, దీంతో బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. -2i ఇంటూ 2 + 3i. వేరాజ్ 3 × 2 = 6 అవుతుంది, 3 × 2 = 6. అండ్ అలానే 3 × 3 = 9 అవుతుంది, ప్లస్ 9i -2 × 2 మనకి ఇక్కడ 4 అవుతుందా? 4 i ఉంది కాబట్టి i -2 × 3 = 6 అవుతుందా? 2 × 3 = 6 -6 ఇంటూ i². ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తే i² వాల్యూ మనకి ఎంత అని తెలుసు? -1 అని తెలుసు అనమాట. ఓకేనా? i² = -1. అంటే మనం ప్రీవియస్ క్లాస్ విన్నవారైతే క్లారిటీగా అర్థమవుతుంది. i² -1 కదా. అప్పుడు 6 + 9i - 4i అంటే 5i అవుతుంది. i² వాల్యూ -1 కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +6. దట్ ఇంప్లైస్ 12 + 5i. ఓకేనా? అంటే న్యూమరేటర్ వాల్యూ మనకు 12 + 5i వచ్చింది. ఇప్పుడు అలానే డినామినేటర్ వాల్యూ కూడా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. డినామినేటర్ వాల్యూ 1 + 2i ఇంటూ 2 - i. సేమ్ ఫార్మాట్ని యూజ్ చేయడమే.
మల్టిప్లికేషన్ అంటే 1 తోటి బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ అదే విధంగా 2y తోటి బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లికేషన్స్ చేయాలి. సో 1 into 2 అంటే యాస్టీజ్గా 2 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్ అవుతుంది. 1 into i అంటే i అవుతుంది. ప్లస్ 2 into 2 4 అవుతుంది. ప్లస్ 4. నెక్స్ట్ అదే విధంగా అక్కడ i ఉంది కాబట్టి యాస్టీజ్గా i పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి యాస్టీజ్గా 2 పెట్టుకున్నాము. i into i అంటే i స్క్వేర్ అవుతుంది. సో దట్ ఇంప్లాయిస్ 4i minus i అంటే ప్లస్ 3i ఏనా 3i. సో 2 plus 3i 2 యాస్టీజ్గా రాసాము. అగైన్ i స్క్వేర్ అంటే మనకు వాల్యూ ఎంత అని తెలుసు, i స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1 అని తెలుసు కాబట్టి సో మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. ప్లస్ 2 అవుతుంది. సో 4 plus 3i ఓకేనా. సో 4 plus 3i. అగైన్ డినామినేటర్ వాల్యూ 4 plus 3i వచ్చింది. న్యూమరేటర్ వాల్యూ మనకు 12 plus 5i వచ్చింది. 12 plus 5i వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో సో చెప్తాను చూడండి క్లారిటీగా. ఫస్ట్ యాస్టీజ్గా డినామినేటర్ వాల్యూ మనకి ఇక్కడ 12 plus 5i వచ్చింది. 12 plus 5i డివైడెడ్ బై న్యూమరేటర్ వాల్యూ 12 plus 5i, డినామినేటర్ వాల్యూ 4 plus 3i వచ్చింది. ఓకేనా. సో దీని ప్లేస్లో రీప్లేస్ చేసాము. సో క్లియర్గా ఇది మళ్ళీ పోదనమాట. ఓకేనా. దీన్ని మనం డిరైవ్ చేయలేము. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని డౌట్ రావచ్చు. సో మనం ఏం చేయాలి అంటే రాస్తాను చూడండి. రేషనలైజ్ ద డినామినేటర్. ఏం చేయాలంట? రేషనలైజ్ ద డినామినేటర్. సో క్లియర్గా రేషనలైజింగ్ అంటే ఏం లేదనమాట. సో 1/a plus ib ఉందనుకో, దీన్ని రేషనలైజ్ చేసేటప్పుడు 1/a plus ib ఇంటూ a minus ib డివైడెడ్ బై a minus ib తోటి చేయడమే రేషనలైజింగ్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ డినామినేటర్ మాత్రమే చేస్తున్నాము. సో అది మీరు ఐడెంటిఫై చేయాలి. సో 12 plus 5i డివైడెడ్ బై 4 plus 3i ఇంటూ సో రేషనలైజింగ్ ద డినామినేటర్ అన్నప్పుడు ఏం చేస్తాము? ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలి. 4 minus 3i ఇంటూ 4 minus 3i. ఓకే. సో ఇలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు చూద్దామా ఇంకొక చిన్న ఫార్ములా. సో మీకోసం అప్పుడేమవుతుంది? a/b ఇంటూ c/d. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ac డివైడెడ్ బై b ఇంటూ dగా రాసుకోవచ్చు. ఇదొక ఫార్ములా. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మనకు ఎక్కువగా ఐ థింక్ కనిపిస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, వెరీ గుడ్, క్లారిటీ కనిపిస్తుంది. సో a ఇంటూ c డివైడెడ్ బై b ఇంటూ d. సో యాస్టీజ్గా సేమ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 12 plus 5i ఇంటూ 4 minus 3i. సో మీరు క్లియర్గా ఇక్కడ ఒక చిన్న ఫార్ములా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటది ఆ ఫార్ములా? a plus b into a minus b. So that implies a square minus b square. ఓకేనా. ఇదొక్క ఫార్ములా మనం నేర్చేసుకుంటే ఆల్మోస్ట్ క్వశ్చన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో క్లియర్గా ఏ ప్లేస్లో మనకి ఇక్కడ 4 ఉంటుంది అండ్ బి ప్లేస్లో మనకి ఇక్కడ 3i ఉంటుంది. సో అప్పుడేమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4 హోల్ స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్. ఓకేనా. దట్ ఇంప్లాయిస్ అగైన్ ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే చేసామో సో న్యూమరేటర్లో కూడా సేమ్ ప్రాసెస్ని మనము అప్లై చేయాలి. సో 12 into 4 అంటే 48. ఇప్పుడు 12 ఇంటూ సో ప్లస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్లు కదా, ప్లస్ ఇంటూ మైనస్
మైనస్ 12 3s ఆర్ 36 ఐ అవుతుంది. నెక్స్ట్ ఈసారి +5i తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్స్ చేయాలి. 5 4s ఆర్ 20నా, ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్లు కాబట్టి +20i. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్ 5 3s ఆర్ 15 ఐ ఇంటూ ఐ ఉంది కాబట్టి ఐ స్క్వేర్. సో డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ 1. సో మీరు మళ్ళీ ఇక్కడ -1 అని అడగొద్దు, ఎందుకంటే దేర్ ఫోర్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది మాత్రం మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చాప్టర్ వైజ్ కూడాను. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. దట్ ఇంప్లైస్ 48 అండ్ ఏం లేదు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్. ఐ స్క్వేర్ అంటే అగైన్ -1 వస్తుందా ఇక్కడ? ఐ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ -1 వస్తుంది కాబట్టి మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. 48 ప్లస్ 15 అంటే మనకు 63 వస్తుందా? 63. నెక్స్ట్ చూసుకుంటే -36i ప్లస్ 20i. -36 ప్లస్ 20 అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత ఏ వాల్యూ ముందైతే మనకి ఇక్కడ ఆ బిగ్గెస్ట్ వాల్యూ ముందు ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ మనము వేసుకోవాల్సి ఉంటుంది. సో -36i ప్లస్ 20i అంటే -16i డివైడెడ్ బై 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఓకే, ప్లస్ 3. సో అర్థమవుతుందా? సో అర్థం అవ్వాలి, అందరికీ అర్థం అవ్వాలి. సో చాలా ఈజీ. ఇక్కడ స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ అనేది దీనికి అప్లై అవుతుంది, 3కి కూడా అప్లై అవుతుంది. అప్పుడు 3 స్క్వేర్ మైనస్ ఓకేనా, 3 స్క్వేర్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3 స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 9 అవుతుంది. సో 63 మైనస్ 16i, 63 మైనస్ 16i మైనస్ 16i డివైడెడ్ బై 25. ఒకసారి చెక్ చేయండి ఓవరాల్గా. సో లేదు మనకి ఇంకా కొంచెం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, దేనికి దాన్ని సపరేట్ చేసేయడమే. మైనస్ ఉంది కాబట్టి దేన్ని సపరేట్ చేస్తే 63 డివైడెడ్ బై 25 అండ్ ఆల్సో 16i డివైడెడ్ బై 25. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ విధంగా మనము ఇంకొకటి ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి, మనం ఇక్కడ జస్ట్ కనుక్కుంది న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ మాత్రమే. దీనికి మనము కాంజుగేట్ కనుక్కోవాలి కదా. సో కాంజుగేట్ అంటే మనకి ఏమని తెలుసు క్లారిటీగా? సో కాంజుగేట్ అంటే వచ్చిన వాల్యూని ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి సింబల్స్ చేంజ్ చేస్తేనే మనకు కాంజుగేట్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? 63 డివైడెడ్ బై 25 ప్లస్ 16i డివైడెడ్ బై 25. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, కాంజుగేట్ ఆఫ్ ఫర్ దిస్ నెంబర్. సో ఇది సొల్యూషన్, చాలా ఈజీగా ఉంటుంది. డైలీ ఒక క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ సో ప్రతిరోజు కూడా ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేసరికి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. వై? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు ఒక క్వశ్చన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ క్వశ్చన్ వినండి, ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఫైనల్లో ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కానీ, సో ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 275 క్వశ్చన్స్ మనకి ఈజీగా రావడం జరుగుతుంది. అప్పుడు డైరెక్ట్గా సో గుడ్ మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. సో ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎడ్యుకేషన్ చాలా పవర్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి సో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.